హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రావులపల్లి నరేష్ ఈ పేరు కొంతమంది వినే ఉంటారు. చాలా చక్కగా వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అని ఒక కొత్త ఆర్ట్ని పరిచయం చేశాడు. తను చదివింది దీనికి సంబంధం లేదు, అయినప్పటికీ ఏదైనా చేస్తే కొత్తగా ఉండాలి. నేను 100 మందిలో ఒకటిగా కాదు, 100 మంది సపరేట్, నేను ఒక్కడిని సపరేట్ అనేలాగా తన ఆర్ట్ని చూపించాలనుకున్నాడు. అందుకనే తనకి తానుగా ఒక కొత్త ఆర్ట్ని క్రియేట్ చేశాడు, వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అని. సో ఇప్పుడు అది చాలా వరకు సినిమాల టైంలో కానీ, అంటే ఎస్పెషల్లీ RRR ఇలాంటి టైంలో కానీ తన ఆర్ట్ చాలా బాగా ట్రెండ్లోకి వచ్చింది అనమాట. తన ఆర్ట్ ఏంటనేది అందరికీ తెలిసింది కూడా. ఇప్పుడు ఇంకా తెలియని వాళ్ళ కోసం తన టాలెంట్ ఏంటో చూపించాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా తన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఏంటి ఇందుకి ఈ వ్యాక్స్ అని ఎందుకు వచ్చింది అని నా డౌట్ మాట. నేను వ్యాక్స్ అంటే ఇది మైనపు బొమ్మలు చూస్తాం కదా, అవే అలాంటిది ఏదైనా ఏమో అని ఊహిస్తూ ఉన్నాను. కానీ మీ అదేంటిది ప్రొఫైల్ ఇవన్నీ చూసినప్పుడేమో అది అలా కనిపించట్లేదు. ఏంటి డిఫరెన్స్ అనేది అర్థం కాలేదు నాకు. ఏంటిది అంటే ఇది ఏంటంటే మా ఆర్ట్ లో స్పెషల్ థింగ్ అనమాట. ఇప్పుడు ఫిజికల్ ఫినిషింగ్ అనేది మీరు ఒక ఫిజికల్ డాల్ ని చూసే దాన్ని ఆ ఫినిషింగ్ ని ఆర్ట్ లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే రియల్ గా ఒక ఫిజికల్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. దీన్ని డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? మాక్సిమం సింగిల్ పర్సన్ అయితే 1 day కంప్లీట్ చేయొచ్చు. 1 day ఒక ఫోటో కోసం 1 day కేటాయించడం కష్టమే యాక్చువల్లీ. అవర్స్ అదే మొత్తానికి. మీరు ఫాస్టెస్ట్ వర్క్ అంటే ఎప్పుడు చేశారు, దేనికోసం చేశారు? ఫాస్టెస్ట్ అంటే సాంగ్స్ కి చేసాం, అంటే ఇండిపెండెంట్ సాంగ్స్ కి. హైమత్ అని బింబిసారాలో ప్లేబ్యాక్ సింగర్ ఆయనకి ఒక ఇండిపెండెంట్ సాంగ్ కి చేసాం. అది ఫాస్టెస్ట్ సాంగ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏమన్నా అంటే ఇవి సినిమాల కోసము వాళ్ళు అప్రోచ్ అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయా? అవునండి, అంటే ఇది యూస్ చేసుకోవచ్చు కదా లిరికల్ సాంగ్స్ లాగా, అలా అనమాట. రీసెంట్లీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, రేపు శివరాత్రికి ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది అనమాట. అదేంటి, ఏ ప్రాజెక్ట్? అంటే మామూలుగా శివుడి మీద మొత్తం వీడియో అంతా ఆర్ట్స్ తోటి చేసి, సాంగ్ వచ్చేసి కాంతార లిరిక్ రైటర్ ఉన్నారు రాంబాబు ఘోషాల గారు, ఆయన రాయడం జరిగింది లిరిక్. పాడటం వచ్చేసి హైమత్ అని ఆ బ్రదరే పాడడం జరిగింది. దానికి వర్క్ చేస్తున్నాం అనమాట. ఓహో, ఓకే. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు టీం? మేము 3 members ఉంది, నాతో పాటు నా ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఇందుకి చదివింది నేను బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్. ఆర్ట్ లోకి చేద్దామని చెప్పేసి 1 year టైం తీసుకోవడం జరిగింది ఇంట్లో. అలా 1 year కాస్త అది ప్యాషన్ కాస్త ప్రొఫెషన్ అయింది అనమాట. కానీ ఈ ప్రొఫెషన్ ఎవరు చేయట్లేదు కదా, మీరే స్టార్ట్ చేశారు కాబట్టి కొత్తగా ఉంది. ఓకే. కానీ దీని ప్రైజింగ్స్ అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా రీచబుల్ గా ఉంటుంది. అంటే ఒక క్లాస్ కే పరిమితం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిజికల్ డాల్ అనేది ఉంది, అది వచ్చేసి ఒక క్లాస్ ఆఫ్ పీపులే దాన్ని బై చేయగలరు, బాగా ఎక్స్పెన్సివ్. సో ఆ ఫినిషింగ్ నే దీంట్లోకి తీసుకొచ్చి ఇది ఆల్ క్లాస్ ఆఫ్ పీపుల్ కి మా దగ్గర స్టార్టింగ్ 1000 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 30,000 దాకా చేస్తున్నాం. అంటే ఇది బేస్డ్ ఆన్ ఎలా ఉంటుంది అంటే పీపుల్, ఇప్పుడు సింగిల్ పర్సన్ అనుకోండి, టైప్స్ ఉంటాయి మళ్ళీ మేము చేసే ఆర్ట్లో. వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్, వ్యాక్స్ కరికేచరీ, వ్యాక్స్ డాల్ ఆర్ట్. ఇప్పుడు మీకు చేసింది వ్యాక్స్ డాల్ ఆర్ట్. అది అంటే వితౌట్ బ్లాక్ లైనింగ్ వస్తుంది అనమాట. అంటే మీకు ఎక్కడ కూడా డ్రా చేసిన బ్లాక్ లైనింగ్ అనేది లేఅవుట్ లో ఉండదు, మీకు అంతా స్కిన్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది. సో దాన్ని మేము వ్యాక్స్ డాల్ ఆర్ట్ అని పెట్టాం. వేరియేషన్స్ అంటే ఫినిషింగ్ ని బేస్ చేసుకొని. ఆ మూడిట్లో ఏది ఎక్స్పెన్సివ్? డాల్. ఇది ఎక్స్పెన్సివ్. అందులో ఏంటంటే సింగిల్ కి ఒక మోడల్, ఇప్పుడు మీరు తీసిన సింగిల్ మోడల్, కపుల్ కి ఒక మోడల్ ఉంటుంది అనమాట, మళ్ళీ ఫ్యామిలీకి ఒక మోడల్ ఉంటుంది, అలాగా. ఓకే. ఇది యాక్చువల్ గా మెయిన్ గా ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? వెడ్డింగ్స్ కి, ఇన్విటేషన్స్ కి, అంటే రీసెంట్ గా మ్యారేజెస్ కి కానీ ఇన్విటేషన్ లా మూమెంటింగ్ లాగా అలా కూడా చేస్తాం అనమాట. మేము కొంచెం యానిమేషన్ టచ్ చేసి చేస్తాం. మా పేజ్ లో ఉంటాయి, am.naresh ben అని. మా పేజ్ లో చూస్తే మీకు చూడొచ్చు అనమాట. వెడ్డింగ్స్ కి అండ్ బర్త్డే
ఏమన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు స్పెషల్గా ఏదైనా ఒక పర్సన్ని మనం మీట్ అవ్వాలి, బుకే అంటే రెగ్యులర్ అయిపోతుంది, బుకే అండ్ సంథింగ్ గిఫ్ట్స్ అని. కానీ ఆర్ట్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళ ప్రతిబింబాన్నే మనం ఆర్ట్లో చేసేసి వాళ్ళకి ఇస్తే ఒక్క జస్ట్ 5 minutes అయినా అది ఒక ఫీలింగ్ అన్నమాట. సో ఇప్పుడు చాలా వెడ్డింగ్ కి ఈ ఇన్విటేషన్స్ అవి మీకు ఎక్కువ వస్తుంటాయి కదా ఆర్డర్స్, అలాంటిది ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ కి చూపిస్తారా? షూర్ అండి. ఇలాగ వెడ్డింగ్స్కి చేస్తామండి కపుల్వి. వాళ్ళు ఏంటంటే లైక్ ఇన్విటేషన్గా అలా యూస్ చేసుకుంటారు అనమాట. అలా అన్నమాట. ఇలా డిఫరెంట్గా వెడ్డింగ్స్కి చేస్తాం. ఇది వ్యాక్స్ డాల్ ఆర్ట్ అన్నమాట. మేము ఇలా చేస్తామండి వీడియోని వెడ్డింగ్ ఇన్విటేషన్. మీకు మరి వీడియోకి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ టైం టేకెన్ అండి. అంటే ఇది ఎలా తీసుకుంటామంటే లైక్ కాంబోలో తీసుకుంటాం, ఇన్విటేషన్ అండ్ ఆర్ట్ వర్క్ అనమాట. అలా వాళ్ళు ఇచ్చే ఇమాజినేషన్ బట్టి. అంటే ఇప్పుడు వెడ్డింగ్ వాళ్ళు కపుల్ ఉన్నారనుకోండి, అబ్బాయి ఏ ప్రొఫెషన్, అమ్మాయి ఏ ప్రొఫెషన్ అది తీసుకుంటాం. దీంట్లో ఒకటి ఫన్నీగా కూడా ఈ మధ్య రీల్స్లో, అంటే మనం రెగ్యులర్ వాటికి అప్డేట్ అవ్వాలి కాబట్టి రీల్స్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొన్ని ఫన్నీగా కూడా క్రియేట్ చేయడం జరిగింది. బ్రహ్మానందం గారిది. What is this? Beer. They paid, no? No. లైక్ దట్. అంటే లైక్ పీపుల్ కి కొంచెం అప్పుడప్పుడు రిలాక్సేషన్ కి ఇలాగ రీల్స్ కి. ఓకే. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒకే పిక్చర్ ఉంది, నాది ఒక పిక్చర్ ఉంది అనుకుందాం, దాన్ని మీరు రకరకాలుగా మార్చి చేయగలుగుతారా? ఒకటే లేదండి, రకరకాల. అంటే మేము తీసుకునేది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ పీపుల్ ఇమాజినేషన్. ఇప్పుడు ఆ డ్రా చేసుకోవడానికి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా క్లయింట్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఆర్డరు మీకు ఎలా కావాలని మేము మీ ఆలోచన చెప్పండి అని అడుగుతాం. వాళ్ళు చెప్పిన ఆలోచనని మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజే ఉందనుకోండి, మ్యారేజ్లో అక్కడ వెడ్డింగ్ పెళ్లి కొడుకు కానీ ఎవరో ఒకరు ఆర్డర్ ఇచ్చినప్పుడు సంథింగ్ వాళ్ళ రిలేటివ్ లైక్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ ఎవరైనా ఎక్స్పైర్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఏంటంటే మా ఆర్ట్లో కూడా వాళ్ళంతా ఆ ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి మాకు ఆర్ట్ కావాలి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు రెఫరెన్స్ ఇస్తారు, ఆ రెఫరెన్స్ని బేస్ చేసుకొని లేని దాన్ని క్రియేట్ చేసేస్తాం. ఓకే. సో ఇప్పుడు వెడ్డింగ్ అంటే అది మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకుంటారా దాని వీడియో కానీ? లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అడుగుతారంటే ఓన్లీ పర్టికులర్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అడుగుతారు. ఓన్లీ ఆర్ట్ కావాలంటే ఆర్ట్ వరకు ఇంత అని చెప్తాం, అంటే బేస్డ్ ఆన్ పీపుల్ ఎంతమంది ఉన్నారో అలా అనమాట. ఇప్పుడు మా దగ్గర సింగిల్ టు కపుల్ వచ్చేసి 1000 నుంచి 10,000 లోపు ఉంటాయి, సింగిల్ నుంచి కపుల్ వరకు. ఇంకా ఫ్యామిలీ యాడ్ అవుతారు కదా, 4-5 మెంబర్స్ ఇంకా పెరిగేకుంది వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీ వర్క్ ఎక్కడ వరకు పరిమితం? అంటే హైదరాబాద్ వాళ్ళకేనా? ఇంకా లేదండి, అవుట్ మేము అబ్రాడ్ కూడా రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు మ్యారేజెస్ అక్కడి నుంచి మాకు ఇన్విటేషన్ చేయండి అని అడగడం, అలా ఆల్ ఓవర్ చేస్తాం. ఓకే. సో మీకు ఏది ఇప్పుడు వరకు బాగా కష్టంగా అనిపించింది వర్క్ చేయాలంటే? దేనికి అనిపించింది? ప్రెషర్ ఎక్కువ. నేను RRR దానికి కొంచెం ప్రెషర్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఎందుకని? అంటే అది అప్పుడు దాకా ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ అవ్వలేదు, కానీ ఎక్కువ మంది ఏదన్నా పోస్టర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి నడుస్తుంది అనమాట. ఆ టైంలో ఏదన్నా ఆర్ట్లో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఇమాజినేషన్ తీసుకొని మేము వర్క్ చేయడం జరిగింది. అది ఇంకా వైరల్ అయ్యేసి ఇట్స్ హ్యూజ్ అనమాట. RRR అఫిషియల్ పేజ్ లో చూస్తే మీరు RRR ఒకసారి చూపించారు వ్యూవర్స్ కి. షూర్ అండి. మధ్యలో రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. అంటే సేమ్ గెటప్స్ అప్పుడు ఇంకా రివీల్ అవ్వలేదు, వాళ్ళు చాలా కేరింగ్ గా దాన్ని దాచిపెట్టేశారు. అంటే లైక్ ఆ ఇమాజినేషన్, ఆ థాట్ అలా తీసుకోవడం జరిగింది మేము. బై గాడ్స్ గ్రేస్ ఉంది. బట్ అంటే మాకైనా ఆ లుక్ అనేది తెలియదు కదా, సో ఇట్స్ వెరీ ఆ టైంలో కొంచెం వాళ్ళు తీసుకుంటారు. సో కానీ ఆ ఇమాజినేషన్ అనేది ఆలోచించి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30 days టైం తీసుకొని చేయడం జరిగింది.
గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఇది రిలీజ్ అయ్యాక ఇంకా ఆఫిషియల్ పేజ్లో పెట్టడం, అప్లాజెస్ ఎక్కువ రావడం, కలర్ ఫోటో డైరెక్టర్ గారు, ఆ బ్రదరు, అలా చాలా మంది సెలబ్రిటీస్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రభాస్ మూవీది కూడా చేసినట్లున్నారు కదా మీరు? ఆది పురుష్కి చేసాము. ఓకే. ఇప్పుడు డివోషనల్ క్యారెక్టర్స్ లాంటివి ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుందా? ఎక్కువ టైం తీసుకుంటా? అవును, అంటే రీసెంట్ గా మేము ఒక బిగ్ మేజర్ ప్రాజెక్ట్ అనుకున్నాం. రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత. కానీ ఆ మహాభారతలో ఏ క్యారెక్టర్ ఏంటనేది మేము ముందుగానే చేద్దామని ఒక థాట్ లో తీసుకోవడం జరిగింది. అది రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక క్యారెక్టర్ రివీల్ చేసాం అనమాట రీసెంట్ గా. మీకు చూపించండి. రజనీకాంత్ గారు భీష్మ క్యారెక్టర్, భీష్ముడు. ఇది మీ ఊహ అంతే కదా? ఓన్లీ ఇమాజినేషన్ అండి. ఓకే ఓకే. భీష్ముడు ఆయన భీష్ముడుగా చేస్తే అలా ఉంటది. ఓకే. ఇంకా మిగతా వాళ్ళని ఏమనుకుంటున్నారు? ఎవరెవరిని ఉందండి థాట్, బట్ 1 by 1 క్యారెక్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేద్దామని థాట్ అన్నమాట. ఓకే. మరి తమిళ సూపర్ స్టార్ ని తీసుకొచ్చారు, మన మెగాస్టార్ ని ఏమనుకుంటున్నారు? ఎలా పెట్టాలనుకుంటున్నారు? ఆయన చాలా హెవీ క్యారెక్టర్ ఉండాలి. ఐ థింక్ ద్రోణాచార్యుడికి బాగుంటది అనేసి ఆ థాట్ ఉండే. నెక్స్ట్ అది రివీల్ చేద్దామని. ఓకే, అలా ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు కర్ణుడికి బాగుంటారేమో. ఓకే. కవచ కుండలతో రెడీ చేస్తారా ఆయన? అంటే బోత్. ఓకే. ఇప్పటి వరకు మహేష్ బాబు గారిని అసలు అలాంటి యాంగిల్స్ ఏది ఆలోచించలేదు, చూడలేదు కూడా. ఆయన గెటప్ చేయలేదు అసలు. సో ఆయన ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ మహేష్ బాబు గారిది చేసామండి. మహేష్ బాబు గారు వచ్చేసి కృష్ణుడి క్యారెక్టర్ కి, జూనియర్ తారక్ గారు వచ్చేసి అర్జున్ క్యారెక్టర్ కి అని ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను. మహేష్ బాబు ఫ్రంట్, ఓకే, ఎన్టీఆర్ బ్యాక్, అర్జునుడిగా. ఓకే. ఈ కాన్సెప్ట్ లో అది మేమేంటంటే రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ తారక్ గారు అడిగారు, లైక్ ఆయన మీలో అది ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీరు అన్నయ్య మీరు కృష్ణుడి క్యారెక్టర్ వేసేయండి బాగుంటది అనేసి, అప్పుడు ఆ కాన్సెప్ట్ ఇది చేసామన్నమాట. ఇది రేపొద్దున మేము ఆలోచిస్తున్న రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ లో కూడా దీన్ని ఒక డిఫరెంట్ గా ఆయన క్యారెక్టర్ ని క్రియేట్ చేద్దామని ఉంది. ఓకే. మరి నేను ఒకరిని ఇంపార్టెంట్ అడగాలి, బాలకృష్ణ గారిని ఏమనుకుంటున్నారు? బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ అండి. అంటే రీసెంట్ గా అంటే లైక్ ఆ హెవీ మహాభారతం ఆ హెవీ క్యారెక్టర్లు అంటే ఇంకా జరుగుతూ ఉంది. అంటే సో మెనీ యాక్టర్స్ ఉన్నారు, దానికి క్యారెక్టర్ కి ఎవరైతే జడ్జ్ చేయగలరు అనే కాన్సెప్ట్ లో అది ఆలోచిస్తా ఉన్నాం మేము కూడా. సో మేమేంటంటే ఈ లోపే అన్స్టాపబుల్ కి తారక్ గారు కూడా వస్తే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ లో ఒకటి చేసాం. మీకు చూపిస్తాను. ఒక థాట్ లో చేయడం జరిగింది అన్నమాట. బాబాయ్ విత్ అబ్బాయి విత్ బాబాయ్, ఆ కాన్సెప్ట్ లో చేసాం అన్నమాట. ఓకే, నైస్. ఓకే. ఇవన్నీ మీరు ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తారు అంతే కదా? పర్సనల్ అనే కాదండి, ఇప్పుడు మేము ఒకటి చేస్తే పర్సనల్ గానే చేస్తాం. మోస్ట్లీ ఫ్యాన్స్ నుంచి ఎక్కువ వస్తుంది కామెంట్స్ లో, ఇలా పెట్టండి, ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా చేయండి అనేసి. సో వాళ్ళ థాట్స్ తీసుకొని వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా అలా చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో అయితే RRR తర్వాతది మీకు బాగా ఇంకొంచెం బాగా పేరు తీసుకొచ్చింది ఉందండి ఒకటి. ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ కలిసి మహేష్ బాబు గారి బర్త్డే చేస్తే ఎలా ఉంటది ఆ కాన్సెప్ట్ లో ఒకటి చేసాం అనమాట. RRR తర్వాత కొంచెం గుడ్ గా వెళ్ళింది ఆర్ట్ వర్క్, మీకు చూపిస్తాను. నాగ చైతన్య గారు, రామ్ చరణ్ గారు, తారక్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కలిసి మహేష్ బాబు గారి బర్త్డే లైక్ ఫ్రెండ్స్ మనం ఎలా అయితే చేసుకుంటామో వాళ్ళు కూడా మేము బాగానే ఉంటాం అనే కాన్సెప్ట్ లో ఇది ఫ్యాన్స్ కోసం చేయడం జరిగింది.
ఇందులో కొంతమంది నవ్వుతున్నారు, కొందరు నవ్వట్లేదు, ఎందుకంటే ఏంటి రీజన్ ఏంటి? ఇట్స్ బేస్డ్ అంటే లిటిల్ రిఫరెన్స్ అండి. ఓకే. కొన్నిసార్లు మనకు స్మైలింగ్ రిఫరెన్స్ ఉంటుంది, కొన్నిసార్లు దొరకపోవచ్చు అలా అనమాట. ఓకే. ఓకే, నైస్. బట్ వాళ్ళు నవ్వకపోయినా కానీ మనసులో ఆ స్మైలింగ్ ఉంటుంది. ఓకే. ఓకే, మరి ఇక్కడ 7 మెంబర్స్ కదా, ఇది ఎంత టైం పట్టింది మీకు చేయడానికి? ఇది ఆల్మోస్ట్ 15 days అండి. అబ్బో, సో ఒకటి 15 క్రియేట్ days. క్రియేట్ చేయాలంటే ఎక్కువ టైం, అంటే మెయిన్ ఫస్ట్ ఆలోచన రావాలి. ఆలోచనకి మెటీరియల్ మనం ఎలాగ తీసుకోవాలి అనేది ఒక థాట్, దాని తర్వాత వర్క్ ఎగ్జిక్యూషన్, ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, మీకు బాగా కష్టం అనిపించిన ఇది ఆర్ట్ ఏది? ఎన్ని రోజులు పట్టింది? బాగా కష్టం అనిపించిన బొమ్మ ఉందండి, ఒకసారి చూపిస్తాను. ఇది చాలా కష్టం అనిపించింది. అంటే లైక్ ఆ చిల్డ్రన్ గా, హీరోలందరూ చిల్డ్రన్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోలు అనేవి రెఫరెన్స్లు దొరకడం చాలా కష్టం. అవును. హీరోస్ అందరిది చిన్నప్పుడు. ఇప్పుడు చిన్నప్పుడు మన వీధిలో మనం పిల్లలందరం ఎలా అయితే ఆడుకుంటూ అలాగా ఉంటాము అల్లరిగా, హీరోస్ అందరూ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఉండి ఆడుకుంటూ ఉంటే ఆ టీనేజ్ లో ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో చేయడం జరిగింది. ఇంకొంచెం కెమెరా ఫేవర్ పెట్టండి. ఓకే, ఎవరెవరు చెప్తారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండి, తర్వాత మహేష్ బాబు గారు, తర్వాత తారక్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, తర్వాత ప్రభాస్ గారు పైన, అల్లు అర్జున్ గారు కింద. ఇది చాలా టైం టేకిన్ ఎక్కువ అనమాట, ఎందుకంటే హీరోస్వి చిన్నప్పుడు పిక్స్ రెఫరెన్స్ దొరకడమే మాకు చాలా టైం పట్టింది. ఓకే, మీకు వేసిన వాటిల్లో బాగా ఇంట్రెస్ట్ తో వేసిన ఫోటో ఏది? సింగిల్ ఫోటో అండి, అంటే ఒక 4-5 ఉన్నవి ఫీమేల్ యాక్టర్స్, అవి చూపిస్తాను. అదే అనుకున్నాను, ఇప్పటి వరకు మీరు నాకు చూపించినవన్నీ మేలే ఉన్నాయి, ఫీమేల్ ఎవరు లేరు. ఒక 4-5 ఉన్నాయి, అవి చూపిస్తాను. అనుపమ పరమేశ్వరన్ ఆవిడ లైక్ క్యారికేచర్ ఆ కాన్సెప్ట్ లో చేయడం జరిగింది. ఇది కొంచెం రీసెంట్ వన్ అండి, కొంచెం యూనిక్. ఈవిడ రీసెంట్ మూవీ ప్రిన్స్, ఉక్రెయిన్ గర్ల్ యాక్ట్రెస్. ఆవిడ ఏంటంటే లార్డ్ కృష్ణ భక్తురాలు అయితే అలా ఉంటుంది, అంటే లైక్ వెస్ట్రన్ కూడా డివోషనల్ గా తీసుకువచ్చి పంపించారా వాళ్ళ అఫీషియల్ వాటిలోకి మెన్షన్ చేసి. ఇది అల్టిమేట్ అండి, అనుష్క గారు ఇన్ బాహుబలి. పూజ అయితే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునండి, ఇది వ్యాక్స్ డాల్ ఆర్ట్ లో చేయడం జరిగింది, హాఫ్ అనమాట. ఇది వ్యాక్స్ డాల్ ఆర్ట్ లో ఫుల్, సాయి పల్లవి గారు. ఓకే, ఇప్పటి వరకు మరి ఈ ఆర్ట్లు చూసి సెలబ్రిటీస్ ఎవరైనా మిమ్మల్ని పిలవడము, కలవడము అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే ఆర్ట్స్ వెళ్ళడం జరిగింది, వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ అలా ఇవ్వడం జరిగింది. నమిత గారు అండ్ రోజం ఫేమ్, రోజా మూవీ మధుబాల గారు, ఆవిడ ఒక బయట ఇవ్వడం జరిగింది. అండ్ అంటే లైక్ యాక్టర్స్ ఉన్నారు చాలా మంది, కార్తికేయ గారు మేల్ యాక్టర్స్ లో, అండ్ నందిత శ్వేత గారు, అప్కమింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం లాగా. మా పేజ్ లో అన్ని ఉంటాయి అన్నమాట. ఎలా వచ్చింది అసలు ఈ థాట్? ఎక్కడా లేనిది ఇది ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్లీ నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుందామని చెప్పేసి బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరులో విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక క్లాస్ లో 150-100 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటే 100లో 101 అవుతాను, నేను 1 అవ్వను కదా. సో ఇది రెగ్యులర్ ఫార్మేట్, నేను కూడా జాబ్ చేయాలి అని, బట్ సింగిల్ గా సోలోగా వెళ్ళటం ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి. లైక్ ఏదైనా యూనిక్ గా, అది ఫెయిల్ అయినా మళ్ళీ రీట్రై చేసుకుంటూ అలా నేను ఆలోచించడం జరిగింది. అప్పుడు నేను ఒక మాల్కి వెళ్ళటం జరిగింది అనమాట. అప్పుడు మీరు ఫస్ట్ లో చెప్పారు కదా ఫిజికల్ డాల్ అని, అవి నేను చూశాను. అవి చూసి ఈ ఫినిషింగ్ ని మనం ఆర్ట్లోకి తీసుకొచ్చి మనం ఎందుకు చేయకూడదు డిఫరెంట్ గా, అలా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంచుమించుగా ఈ ఫినిషింగ్ లో ఇచ్చే యాప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే అది మీకు కాంపిటేటివ్ గా అనిపించదా అలాంటివి? లేదండి, ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక యాప్ తీసుకున్నాం, ఆ యాప్లో కొంత ప్రోగ్రామ్ వరకే దాంట్లో స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ అవుట్పుట్ అనేది ఇంతవరకు ఇవ్వడం వరకే అందులో ప్రోగ్రామింగ్ ఉంటుంది, కస్టమైజ్డ్గా రాదు. అది బ్రెయిన్ కాదు కదా, ఫిక్స్డ్ ఉంటుంది. కానీ మనిషి బ్రెయిన్ కి ఫిక్స్డ్ అనేది లేదు, అన్లిమిటెడ్. మనం ఆలోచన అనేది ఎలాగైతే రోజు రోజుకి ఆలోచిస్తూ ఉంటే అలాగా వస్తుంది అనమాట. సో సో యాప్స్ ఎన్ని వచ్చినా కానీ నో ప్రాబ్లం. సో యూత్ అంతా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో మీది ఇందాక ఒకటి మహాభారతం ఒకటే చూసాను, ఇంకేదన్నా పవన్ కళ్యాణ్ గారి కోసం చేశారా స్పెషల్? యా డెఫినెట్లీ అండి. అసలు పవన్ కళ్యాణ్ అంతా ఒక ఇన్సిడెంట్స్ కూడా ఉంది. ఏంటది? యా యాక్చువల్లీ ఆయన వెళ్ళే విధానానికి ఎవ్రీవన్ యూత్ లో ఆ నిజాయితీకి ఎవరైనా ఉంటారు, ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ యూత్ అంతా ఉంటారు అన్నమాట. సో నేను కూడా ఆర్ట్ తీసుకొని ఆయన దాకా వెళ్ళటం జరిగింది ఒకసారి. వెళ్ళాను, బట్ నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. నేనేం చేశానంటే సరే నేను వెళ్ళకపోయినా ఆర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నా ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంది, వాళ్ళు పర్టికులర్గా ఏదో అచీవ్ చేశారు స్టూడెంట్స్, వాళ్ళ ద్వారా పంపించడం జరిగింది. ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చి అది పంపించడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఐ విల్ మీట్. ఓకే, సో మరి ఆయన కోసం చేసిన స్పెషల్ ఆర్ట్ ఏది? ఓకే, పొలిటికల్ గానే చేశారా? ఓకే, అంటే పొలిటికల్ ఎక్స్పెక్ట్ కాకుండా ఆయన లైక్ జై హింద్ అంటారు కాబట్టి అలా అన్నమాట. ఇంకా ఇంకేమున్నాయి? అండ్ ఇంకోటి మేము షర్మిలా గారికి ఒక ఆర్ట్ చేయడం జరిగిందండి. అంటే లైక్ సమ్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు స్పెషల్గా మీట్ అయ్యేటప్పుడు మాకు ఆర్ట్ చేసి ఇవ్వండి. వాళ్ళు వెళ్ళి మీట్ అయ్యాక మాకు ఆ ఫీడ్బ్యాక్ పంపిస్తారు అన్నమాట, పిక్స్ లోను వీడియో బయటలోను. షర్మిలా గారికి ఇవ్వడం జరిగింది, అది పిక్ లాగా మీకు చూపిస్తాను. ఆవిడ ఆర్ట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఆర్జీవి గారు ట్వీట్ బాస్, ఆయనలాగా ఆయన ట్వీట్స్ కూడా బాగా హార్డ్ గా ఉంటాయి కాబట్టి హాట్ కాఫీలో ఆయన ట్విట్టర్. సో ఆయన ఏమైనా ట్యాగ్ చేసి షేర్ చేయడం అలాంటిది ఏమైనా జరిగింది? చూస్తుంటారు కదా ఆయన. అంటే మోస్ట్లీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడగడం జరిగింది ఇలా చేయండి అని. సో మేము అది చేసాం అన్నమాట. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ అండి, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి ఒక సింగర్ పాడితే దట్స్ ద బిగ్ అల్టిమేట్ సాంగ్. తమన్ ఇటు దేవిశ్రీ, మధ్యలో సిద్ శ్రీరామ్ గారు పాడితే ఆ కాన్సెప్ట్ లో ఇది చేయడం జరిగింది. మైకేల్ జాక్సన్ గారు ఇండియన్ క్లాసిక్ డాన్స్. ఆయన రెగ్యులర్ గా అందరు వెస్టర్న్ పాప్ చూస్తారు, కానీ మేమేంటంటే యూనిక్ గా ఇండియన్ స్టైల్ డాన్స్ లో ఆయన చేస్తే ఎలా ఉంటుంది, మా థాట్స్ అన్ని అలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సోషల్ మీడియాలో మీరు ఎక్కువగా ఉపయోగించే మీకు ఉపయోగపడేది ఏది ప్లాట్ఫామ్? ఇన్స్టా మోస్ట్లీ అండి. ఇన్స్టా బిగ్ వన్ అన్నమాట. ఏదన్నా ఇండిపెండెంట్ సాంగ్స్ వస్తే యూట్యూబ్. ఇది కొంచెం డిఫరెంట్ అండి, ఇది అసలు లేదు. బట్ సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి మేకప్ చేస్తే, అంటే అది జరగలేదు బట్ జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో చేయడం జరిగింది అన్నమాట. రజనీకాంత్ గారు ఆయన బర్త్డేకి ఒక చిన్న స్పెషల్ గా అలా చేయడం జరిగింది. కేజీఎఫ్, పుష్ప. అండ్ ఇప్పుడు వచ్చే ఆర్ట్ కొంచెం యూనిక్ అండి, అంటే 90s వాళ్ళ 90s పీపుల్కి ఫీమేల్ ఓన్లీ వాళ్ళకి చాలా లైక్ చేస్తారు అనమాట ఆ బోత్ యాక్టర్స్ని. సౌందర్య గారు అండ్ సావిత్రి గారు, వీళ్ళిద్దరూ చిన్నప్పుడు సిస్టర్స్ అయ్యి వాళ్ళు ప్లేయింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ లో ఇది చేయడం జరిగింది. మీకు అసలు ఫోటోస్ దొరకలేదు కదా? లేదండి, ఇమాజినేషన్ బాగుంది. వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడ ఉంటుంది ఆ కాన్సెప్ట్ లో కొంచెం చూడగానే అలా డిఫరెంట్ గా
ఆల్ క్లాస్ ఆఫ్ పీపుల్కి ఆల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఆర్ట్స్ని కూడా అలాగా డిఫరెంట్గా చేస్తాం అనమాట. ఓకే. ఇది కొంచెం కామిక్ అండి. అంటే లైక్ మేము రెస్టారెంట్స్కి కూడా లైక్ వాళ్ళ ప్రమోషనల్ పర్పస్ అలా చేస్తాం అనమాట. రీసెంట్ మండీ ఈజ్ ద ఫేమస్ కదా, ఎవరికైనా బిర్యానీ మండి. సో వైజాగ్ మండీ క్రూట్స్ అని ఒకటి ఉందన్నమాట. అటు సైడ్ కొంచెం ఫేమస్ వన్. వాళ్ళు ఏంటంటే ఒకటి సినిమాటిక్లో ఒక యాడ్ లాగా అడగడం జరిగింది, వాళ్ళకి చేసామన్నమాట. అప్పుడున్న ట్రెండింగ్ జాతిరత్నాలు వీళ్ళు ముగ్గురు కలిసి మండీ తింటే ఎలా ఉంటుంది ఇలాగ వాళ్ళు పబ్లిసిటీ లాగా. అండ్ ద ఫైనల్ వన్ అండి, నన్ను ఇంటర్వ్యూ చేసే యాంకర్ గారిది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఆర్ట్. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది ఇప్పటికీ ఉంచుతాను ఇంట్లో. ఓకే, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి మీ తరపు నుంచి? అంటే మీ ఆర్ట్ గురించి తెలియని వాళ్ళకి ఏం చెప్పాలి? మోస్ట్లీ మేమేంటంటే లేని దాన్ని సృష్టిస్తామండి. అంటే ఎనీ మెమొరబుల్ ఇది జరిగి ఉంటే మనకి ఒక ఫోటో లాగా ఉంటే బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. లైక్ మన బంధువుల్లో కానీ ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళు లేరే అనే చిన్న కాన్సెప్ట్లో అలాంటి వాళ్ళకి ఈ ఆర్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఫీలింగ్కి ఇది ఒక మినిమం ఒక రీప్లేస్మెంట్ లాగా. ఆ ఒకేషన్కి వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కళ్ళు మూసుకుంటే కలే కదండి. సో ఆర్ట్లో కూడా మనం ఒకటి డిజైన్ చేసేసి మనం ఇచ్చామనుకోండి, అది పాస్ట్లో జరిగినట్టు కొన్ని రోజులకి మనకు అనిపిస్తుంది వాళ్ళు ఉన్నారు అని. సో అది కొంచెం స్పెషల్ అన్నమాట. సో ఒక మంచి మెమొరీస్ కోసం ఈ ఆర్ట్ చాలా బాగుంది, యూస్ఫుల్ గా ఉంది. ఓకే, ఎస్పెషల్లీ ఇప్పుడైతే ట్రెండ్ వెడ్డింగ్స్, ఇన్విటేషన్స్ కి వాటికి అంతా కూడా ఈ ఆర్ట్ ని బాగా యూజ్ చేస్తున్నారు. వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ చూడగానే సేమ్ వ్యాక్స్ బొమ్మల్ని, మైనపు బొమ్మల్ని కొన్ని చోట్ల మనకి డిస్ప్లేస్ లో పెడుతుంటారు. అంటే అంత ఈజీగా అన్ని చోట్ల ఉండవు, చాలా లిమిటెడ్గా చూస్తారు, మనకి ఎక్కడో ఒకసారి కనిపిస్తుంటాయి. అలాంటిది మనము కావాలనుకుంటే మనకే తయారు చేయించుకోవచ్చు వీళ్ళ చేత. కాకపోతే ఇదేంటంటే డైరెక్ట్ ఫిజికల్ కాకుండా ఇలా ఉంటుంది అన్నమాట. ఫోటో రూపంలో మన దగ్గర పెట్టుకోవచ్చు, వీడియో రూపంలో కూడా పెట్టుకోవచ్చు. సో మినిమం చార్జెస్ లో ఉన్నాయి అండి. ఆల్ క్లాస్ పీపుల్ కి అందుబాటు అయ్యే విధంగా చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మరి మీ ఈ కొత్త ప్రయత్నం అఫ్ కోర్స్ అందరికి తెలిసింది ఆల్రెడీ, కొత్త కాదు అలా అని మరి ఓల్డ్ కాదు, ఇది ప్రస్తుతానికి ఒక ట్రెండ్ లో వెళ్తుంది. సో మీ ఆర్ట్ వర్క్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ మీకు రావాలి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా మీకు దక్కాలి, చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇలాగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి లైక్ కొత్త ఇన్వైట్ చేస్తున్నారు, లైక్ పీపుల్ అందరికి టాలెంట్ చూపించాలని. సో అది చాలా గొప్ప విషయం కదా. సో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో తెలియంది ఇలా మీ ద్వారా ప్రజలకు తెలుస్తుందంటే ఇట్స్ వెరీ గాడ్ బ్లెస్ అనమాట. మీ ఛానల్ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, మీ ప్రొఫెషన్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.